సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ లాంచ్. ఫ్రెండ్స్, మనం ఈ రోజు ఈ వీడియోలో మన యొక్క ఇండియాలో చూసినట్టు అయితే ఇన్ఫినిక్స్ నుంచి ఇంకో మొబైల్ అయితే లాంచ్ చేశారు. అదే మనకు ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4 మొబైల్ అనమాట. దీని యొక్క లాంచ్ చూసినట్టయితే మనకు నిన్ననే అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఈ వీడియోలో చూసినట్టయితే మనకు యాక్చువల్గా దీని యొక్క స్పెసిఫికేషన్స్ ప్రకారం దీని యొక్క కంప్లీట్ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది మనకు 2GB ర్యామ్తో 32GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి 6,999 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. మరి ఈ యొక్క ప్రైస్ అంటే మనకు 7,000 రూపీస్లో కొందగ్గా మొబైలా కాదా, దీని యొక్క కెమెరా ఎంత ఉంటుంది, ఇది మనకు గేమింగ్కి యూజ్ అవుతుందా లేదా, దీనికి బెస్ట్ ఆల్టర్నేటివ్ మొబైల్ ఇదే ప్రైస్లో ఇంకా వేరే మొబైల్ ఏదైనా ఉందా లేదా అనేది ఈ వీడియోలో అయితే మనం కంప్లీట్గా అండ్ క్లియర్గా అయితే తెలుసుకుందాం. అండ్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసినట్టయితే ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4 దీని యొక్క మొబైల్ ఫస్ట్ సేల్ చూసినట్టయితే మనకు ఈ నెల అంటే నవంబర్ 8 నుంచి అయితే మనకు ఫస్ట్ సేల్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో దానికంటే ముందు ఈ వీడియో చూడడం అయితే మీకు చాలా హెల్ప్ఫుల్ అనే చెప్తాను. ఎందుకంటే ఈ యొక్క మొబైల్ మీకు ఏది ఏ ఆస్పెక్ట్లో బెటర్గా ఉంది, ఇది గేమర్స్కి యూజ్ అవుతుందా లేదా, కెమెరా లవర్స్కి యూజ్ అవుతుందా లేదా, ఇదా మనకు డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ఏది ఎవరికి సూట్ అవుతుందో ఈ వీడియోలో అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ముందుగా చూసినట్టయితే మనం దీని యొక్క డిజైన్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. దీని యొక్క డిజైన్ చూసినట్టయితే మనకు కళ్ళు చెదిరేలా ఉందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే డిజైన్ పరంగా మనకు ఎటువంటి డోకాలు అయితే ఉండవు. ఎందుకంటే ప్రతి ఒక్కరు మేజర్గా ఫోన్ చూస్తేనే అబ్బా ఎంత బాగుంది అనేలా ఉండాలి కదా. సో డెఫినెట్గా డిజైన్ పరంగా మనకు ఎటువంటి లోటుపాటు లేదనే చెప్పుకోవచ్చు ఈ యొక్క ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4 మొబైల్కి. అండ్ దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అయితే వస్తుంది. అండ్ దీని యొక్క కెమెరా గురించి మాట్లాడుకున్నట్టయితే డ్యువల్ కెమెరా సెటప్తో అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క సెల్ఫీ కెమెరాతో అయితే వస్తుంది అనమాట, ఈ యొక్క నాచ్తో. అది కూడా మనకు వాటర్ డ్రాప్ నాచ్ అనే చెప్పుకోవచ్చు. సో మనకు ఓవర్వ్యూ అంటే ఓవరాల్గా లుక్ పరంగా చూసినట్టయితే అద్దరిపోయిందనే చెప్పుకోవచ్చు. సో చాలా పెద్ద డిస్ప్లేతో కూడా వచ్చిందనే చెప్పుకోవచ్చు అనమాట. ముందుగా చూసినట్టయితే మనం దీనికి ఇచ్చిన మొబైల్ థిక్నెస్ అండ్ దీని యొక్క మొబైల్ వెయిట్ అండ్ మనకు బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ అండ్ దీని యొక్క ఫ్రేమ్ ఏదంతా వాడారో ఇవన్నీ మనం క్లియర్గా అయితే తెలుసుకుందాం. ఈ యొక్క ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4 మొబైల్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు 8.9mm మొబైల్ థిక్నెస్ అయితే ఉంటుంది. సో అరౌండ్ చూడడానికి మనకు కొంచెం స్లిమ్గా కాకుండా కొంచెం లావుగా అయితే ఉంటుంది అనమాట. మరీ అంత లావుగా కూడా ఉండదు, మనం డిసప్పాయింట్ అయ్యే విధంగా. సో కొంచెం ఒక స్లైడ్గా కొంచెం లావు అయితే ఉంటుంది. అండ్ దీని యొక్క వెయిట్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 207 గ్రామ్స్ మొబైల్ వెయిట్ అయితే ఇచ్చారు. సో 207 గ్రామ్స్ అంటే మనకు అబౌట్ 200 గ్రామ్స్. సో డెఫినెట్గా కొంచెం వెయిటెడ్ మొబైల్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. మీరు ఖచ్చితంగా ఈ యొక్క వెయిట్ పరంగా కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందనే చెప్తాను. అండ్ దీని యొక్క బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు ప్లాస్టిక్ బాడీతో విత్ ప్లాస్టిక్ ఫ్రేమ్తో అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకు ఎటువంటి గ్లాస్ అయితే ఉండదు. కాకపోతే ఈ యొక్క కార్బోనేట్ యూజ్ చేశారు కాబట్టి మనకు చూడడానికి దూరం నుంచి డెఫినెట్గా గ్లాస్ అనే కనిపిస్తుంది. అండ్ చూడడానికి కూడా మనకు చాలా ప్రీమియం లుక్తో కనిపించడం దీని యొక్క అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే మీకు కొంచెం లైట్ వెయిట్ మొబైల్ కావాలంటే ఈ యొక్క మొబైల్ అయితే సూట్ కాదు. మీరు హవెవర్ కొంచెం లైట్ వెయిట్ పరంగా కొంచెం కాంప్రమైజ్ అవుతానంటే ఖచ్చితంగా ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క డిస్ప్లే గురించి అయితే మాట్లాడుకుందాం. దీంట్లో వచ్చేసి మనకు 6.82 ఇంచ్ HD+ IPS డిస్ప్లే అయితే ఇచ్చారు. సో డిస్ప్లే పెద్దగా కావాలనుకునే ప్రతి ఒక్కరికి ఈ యొక్క మొబైల్ అయితే అద్దరిపోతుందనే చెప్పుకోవచ్చు. సో నియర్లీ మనకు 6.8 ఇంచ్ HD+ డిస్ప్లే ఇచ్చారు కాబట్టి మనకు చాలా వైడ్గా ఉండటం అయితే జరుగుతుంది. మీరు మూవీస్ చూసేటప్పుడు కానివ్వండి, తర్వాత గేమింగ్ ఆడేటప్పుడు కానివ్వండి, సో మనం ఇలా చేసేటప్పుడు డెఫినెట్గా మనకు ఎంత పెద్ద డిస్ప్లే ఉంటే అంత ఇంట్రెస్ట్ ఉంటుందనే చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత మనకు 20.5:9 ఆస్పెక్ట్ రేషియోతో అయితే ఉంటుంది. అండ్ దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చారు. సో ఇది కూడా మనకు ఒక మంచి ఆస్పెక్ట్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ లాస్ట్ చూసుకున్నట్టయితే దీనికి వచ్చేసి మనకు 480 నిట్స్ యొక్క బ్రైట్నెస్ అయితే ఇచ్చారు. సో 480 నిట్స్, 500 నిట్స్, 800 నిట్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ అసలు ఎందుకు పెడతారంటే మనం ఎండలో అయితే ఈ యొక్క మొబైల్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం. సో ఎండలో కూడా మీకు ఈ యొక్క డిస్ప్లే ఏదైతే ఉందో చాలా బ్రైట్గా కనిపించాలంటే మనకు 480 నిట్స్, 500 నిట్స్, 1000 నిట్స్ ఇవన్నీ మనకు చాలా యూస్ఫుల్ అనే చెప్తాను అనమాట. దీంట్లో మనకు 480 నిట్స్ ఇచ్చారు కాబట్టి కొంచెం బెటర్ అనే చెప్పుకోవచ్చు. మీకు ఈవెన్ ఎండలో పోయినా సరే ఈ యొక్క డిస్ప్లే అనేది కొంచెం అద్భుతంగా ఉండటం అయితే జరుగుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క ప్రైస్ లైన్లో ఈ యొక్క డిస్ప్లే అనేది చాలా మంచి డిస్ప్లే ఇచ్చారనే చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క కెమెరా గురించి మాట్లాడుకుందాం. దీనికి బ్యాక్ సైడ్ కెమెరా చూసినట్టయితే డ్యువల్ కెమెరా సెటప్ అయితే ఇచ్చారు. అందులో మెయిన్ మెగాపిక్సెల్ కెమెరా వచ్చేసి 13 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మీకు f1.8 అపర్చర్తో అయితే ఉంటుంది. తర్వాత డెప్త్ సెన్సార్ ఒకటైతే యూజ్ చేస్తారు. ఇది మనకు ఎంత 2MP ఇచ్చారా 3MP ఇచ్చారా వీళ్ళైతే కన్ఫర్మ్ అయితే చేయలేదు. సో నాకు తెలిసి అరౌండ్ 2MP డెప్త్ సెన్సార్ అయితే ఉండటం జరుగుతుంది అనమాట. సో ఇది చూసినట్టయితే మనకు బ్యాక్గ్రౌండ్ బ్లర్ కోసం యూజ్ అవుతుందనే క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే మనకు 8 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన ఈ యొక్క వాటర్ డ్రాప్ నాచ్లో ఈ యొక్క సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. ఈ యొక్క బ్యాక్ సైడ్ కెమెరాస్తో అలాగే ఫ్రంట్ సైడ్ కెమెరాస్తో మీరు అప్ టు 1080p 30 frames per second వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. ఇది మనకు బడ్జెట్ మొబైల్ కాబట్టి 4K రికార్డింగ్ అయితే అస్సలు ఉండదనే చెప్తాను. సో
ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క కెమెరా అనేది ఎలా ఉండబోతుందంటే మీకు 100/65 ర్యాంకింగ్ అయితే ఇస్తాను. సో దీని ద్వారానే మీకు ఈ యొక్క కెమెరా అనేది ఎలా ఉండబోతుందో ఒక ఊహ అయితే మీకు వస్తుందన్నమాట. ఎందుకంటే ఇటన్లో చూసుకున్నట్టయితే మనకు 48 మెగాపిక్సెల్ కూడా 110,000లో వచ్చే మొబైల్స్ మనకు అటు పక్క చాలా అయితే ఉన్నాయి. సో ఎగ్జాంపుల్ కోసం చూసినట్టయితే మనకు మైక్రోమాక్స్ నోట్ 1 అనుకుంటా చూసినట్టయితే నియర్లీ 11,000 రూపీస్కి మనకు 48 మెగాపిక్సెల్తో వచ్చిన ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. సో హవెవర్ ఈ ప్రైస్కి అయితే మనకు అది రాదు. అది చూసినట్టయితే పోకో C3 రియల్మీ C12 ఉంది, అది కూడా మనకు ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది అరౌండ్ 8,000 సెగ్మెంట్లో. అది దీనికి మంచి పోటీ ఇస్తుందనే చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే దీని యొక్క కెమెరా మాత్రం మరీ అంత సూపర్గా అయితే ఉండదు. మీరు కెమెరా విషయంలో డెఫినెట్గా కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందనే చెప్తాను. మీరు అస్తమానం కెమెరా కోసమే మొబైల్ తీసుకోవాలంటే ఈ యొక్క మొబైల్ మీకు అక్కడ ఎక్కడ సూట్ అయితే కాదు. నేను అప్పుడప్పుడు దిగుతాను అనేవాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్ మొబైల్ అయితే తీసుకోవచ్చు అనమాట. తర్వాత చూసుకున్నట్టయితే దీని యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో చూసినట్టయితే మనకు మీడియాటెక్తో వచ్చిన మీడియాటెక్ హీలియో A22 ఈ యొక్క ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు 12 నానోమీటర్ టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసెసర్ అనమాట. ఇది గేమింగ్ కోసం మ్యానుఫ్యాక్చర్ చేయబడిన మొబైల్ అయితే కాదు. మీరు గేమింగ్ కోసం ఈ యొక్క మొబైల్ తీసుకోవాలంటే మీరు ఖచ్చితంగా పప్పులో కాలేసినట్టే. ఇది చూసినట్టయితే డైలీ టు డైలీ పర్ఫార్మెన్స్కి మాత్రమే యూజ్ అవుతుంది అనమాట. సో వాట్సాప్ చాటింగ్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ చాటింగ్ కానివ్వండి, ట్విట్టర్ కానివ్వండి, తర్వాత యూట్యూబ్ వీడియోస్ చూసే వాళ్ళు కానివ్వండి, సో ఇలాంటి వాళ్ళకి మాత్రమే ఈ యొక్క మొబైల్ సూట్ అవుతుంది. నేను ఫ్రీ ఫైర్ ఆడతాను, కాల్ ఆఫ్ డ్యూటీ ఆడతాను, వైస్ సిటీ ఆడతాను, ఇలా ఆడతాను. ప్రతి ఒక్కరికి ఈ యొక్క మొబైల్ అనేది ల్యాగు హీటు ప్రతి ఒక్కటి అయి కూర్చుంటుంది అనమాట. సో దయచేసి మీరు గేమింగ్ మొబైల్ కావాలంటే ఈ యొక్క మొబైల్ జోలికి అస్సలు వెళ్ళకండి. వీలైనంత వరకు ఈ యొక్క మొబైల్కి దూరంగా ఉండడానికి అయితే ట్రై చేయండి. తర్వాత అవుట్ ఆఫ్ బాక్స్ చూసుకుంటే Android 9 అయితే ఇచ్చారు. ఇప్పుడు చూసినట్టయితే ట్రెండ్ ఏంటి, వీళ్ళు ఇచ్చేది ఏంటి నాకైతే ఏం అర్థం కాలేదు. సో Android 9 అది కూడా మనకు గో ఎడిషన్ అయితే ఇచ్చారనమాట. చూసినట్టయితే మనకు 4,000 బడ్జెట్లోనే మనకు రెడ్మీ మొబైల్ అయితే తెచ్చింది. చూసినట్టయితే మనకు అరౌండ్ 7,000 రూపీస్ అనమాట. అది కూడా మనకు గో ఎడిషన్ Android 9తో తీసుకొచ్చారు. నాకైతే చాలా డిసప్పాయింట్ అనే చెప్పుకోవచ్చు. తర్వాత దీని యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు XOS 6.2 ఈ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఇది కంప్లీట్గా ఈ యొక్క ఇన్ఫినిక్స్ ఆపరేటింగ్ హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. దీనికే సాట్ అనే చెప్పుకోవచ్చు. అండ్ ఫైనల్గా దీని యొక్క జీపీ సెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు పవర్ VR GE8320 ఈ యొక్క జీపీ అయితే ఇచ్చారు. సో ఓవరాల్గా మీకు సింపుల్గా చెప్పాలంటే ఈ యొక్క మొబైల్ వచ్చేసి మీకు గేమింగ్ మొబైల్ అయితే కాదు. మీరు డైలీ టు డైలీ టాస్క్ యొక్క యూట్యూబ్ వీడియోస్ చూడడం కానివ్వండి, వాట్సాప్ చాటింగ్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, ట్విట్టర్ కానివ్వండి, ఇలా చాట్ చేసే వాళ్ళకి మాత్రమే ఈ యొక్క మొబైల్ అయితే సూట్ అవుతుందనే చెప్పుకోవచ్చు. మిగతా గేమర్స్కి అయితే అస్సలు సూట్ కాదు. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క ర్యామ్, దీని యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో యాజ్ పర్ నౌ ఇప్పటిదాకా చూసినట్టయితే మనకు 2GB ర్యామ్తో 32GB ఇంటర్నల్ స్టోరేజ్తో మాత్రమే ఈ యొక్క మొబైల్ అయితే వచ్చిందనమాట. అండ్ ప్లస్ దీంట్లో చూసినట్టయితే మనకు డెడికేటెడ్ మెమరీ స్లాట్ అయితే ఇచ్చారు. మీకు 32GB ఇంటర్నల్ స్టోరేజ్ అనేది ఖచ్చితంగా ఎన్ని రోజులు అయితే ఉండదు. వీళ్ళు డెడికేటెడ్ మెమరీ స్లాట్ ఇచ్చి అక్కడ మనకు చాలా హెల్ప్ అయితే చేశారు. ఒకవేళ ఈ యొక్క మొబైల్కి డెడికేటెడ్ మెమరీ స్లాట్ లేకుంటే డెఫినెట్గా వరస్ట్ మొబైల్ అయ్యే ఉండేదన్నమాట అరౌండ్ 7,000 సెగ్మెంట్లో. ఎందుకంటే మనకు 2GB ర్యామ్ ఇచ్చినా సరే ఇంటర్నల్ స్టోరేజ్ అనేది డెఫినెట్గా మనకు ఎక్కువ అయితే ఉండాలి. ఎందుకంటే ఈ ట్రెండ్లో చూసినట్టయితే వాట్సాప్ నుంచి వీడియోస్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ నుంచి వీడియోస్ కానివ్వండి, ఇవన్నీ వస్తూనే ఉంటాయి. మన యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ అనేది మనకు ఫుల్ అవుతూనే ఉంటుంది. సో అలాంటప్పుడు మనకు డెడికేటెడ్ మెమరీ స్లాట్ ఇచ్చారు కాబట్టి ఇంటర్నల్ స్టోరేజ్లో ఏవైతే స్టోరేజ్ ఉందో అది మీరు మూవ్ అయితే చేసుకోవచ్చు ఈ యొక్క మెమరీ కార్డ్ స్లాట్లో. సో ఓవరాల్గా చూసుకుంటే మీకు ఇంటర్నల్ స్టోరేజ్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ రావనే చెప్పుకోవచ్చు అనమాట. అండ్ దీని యొక్క ట్రాన్స్ఫర్ స్పీడ్ కోసం మనకు eMMC 5.1 అయితే ఇచ్చారు. సో అతి తక్కువ టైంలో మీకు ఎక్కువ ఫైల్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఈ యొక్క eMMC 5.1 అయితే ఉంటుంది. ఇది మనకు మరీ అంత సూపర్గా అయితే ఉండదు, కొంచెం యావరేజ్గా ఉంటుందనే చెప్పుకోవచ్చు అనమాట. అండ్ 2GB ర్యామ్ ఇచ్చారు కాబట్టి మనకు అక్కడ మనకు 7,000లోనే రియల్మీ C12 వచ్చేసి మనకు 3GB ర్యామ్తో వచ్చే మొబైల్స్ కూడా మనకు చాలా అయితే ఉన్నాయి. సో డెఫినెట్గా మనకు 3GB ర్యామ్ ఇచ్చింటే కొంచెం బాగా అయితే ఉండేదన్నమాట. తర్వాత చూసుకున్నట్టయితే మనం దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. దీని యొక్క బ్యాటరీ చూసుకున్నట్టయితే మనకు 6,000 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. బ్యాటరీ మాత్రం వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అయినట్టు అయితే లేరనమాట. సో వీళ్ళ యొక్క కస్టమర్స్కి డెఫినెట్గా 6,000 mAh బ్యాటరీ ఇవ్వాలని వీళ్ళైతే బ్లైండ్గా ఫిక్స్ అయినట్టున్నారు. సో దీని యొక్క బ్యాటరీ 6,000 mAh బ్యాటరీ ఇచ్చారు కాబట్టి మీకు డెఫినెట్గా 3 days ఫుల్ ఛార్జింగ్ బ్యాకప్ వస్తుందని ఇక్కడైతే మనకు క్లియర్గా తెలిసింది. లేడు అస్తమానం కొంచెం హార్డ్గా ఎవరైతే యూజ్ చేస్తారో సో వాళ్ళకైతే మ్యాక్సిమం 1 day 1.5 day వచ్చే ఛాన్సెస్ అయితే మనకు చాలా కనిపిస్తున్నాయి. తర్వాత చూసినట్టయితే మనకు ఛార్జింగ్ కోసం మైక్రో USB 2.0 యొక్క ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారనమాట. సో ఇది చూసినట్టయితే మీరు పర్టికులర్గా ఒక పొజిషన్లోనే ఛార్జింగ్ అయితే పెట్టాలి. సో Type-C ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చింటే మనం ఎటువైపు తిప్పెట్టినా సరే మొబైల్ అయితే ఛార్జింగ్ అయ్యి ఉండేది. కాకపోతే మైక్రో USB ఛార్జింగ్ పోర్ట్ అనేది కొంచెం ఓల్డ్ వర్షన్ కాబట్టి మీరు పర్టికులర్గా ఒక యాంగిల్లో పెట్టినప్పుడు మాత్రమే ఈ యొక్క మొబైల్ అనేది మీకు ఛార్జ్ అవుతుందని చెప్పుకోవచ్చు. తర్వాత మనకు 3.5mm జాక్ కూడా ఇచ్చారనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే మీకు బ్యాటరీ బ్యాకప్ మాత్రం చాలా అదిరిపోయే బ్యాటరీ అయితే ఇచ్చారు. మీరు బ్యాటరీ విషయంలో కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం అస్సలు లేదనే చెప్తాను. మీకు బ్యాటరీ బ్యాకప్ మాత్రం ఈ యొక్క ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్లో అదిరిపోతుందనే చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత చూసుకున్నట్టయితే దీని యొక్క కలర్స్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో వచ్చేసి మనకు బ్లూ కలరు, క్యాన్ కలరు, ఇంకో ఏరో కలర్ ఏదో తీసుకున్నారు.
తీసుకొచ్చారు. సో హౌఎవర్ ఈ యొక్క కలర్స్ ఏది ఉన్నప్పటికీ అది కంప్లీట్గా మీ పైన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మీకు ఏ కలర్ నచ్చితే ఆ యొక్క కలర్ అనేది తీసుకోవడమే. తర్వాత లాస్ట్ ఫైనల్గా దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. మనకు 2GB ర్యామ్తో 32GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి 6,999 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. అంటే 7,000 రూపీస్ పెట్టి ఈ యొక్క ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్ మొబైల్ తీసుకోవాలంటే నేను ఖచ్చితంగా కాదనే చెప్తాను. దయచేసి ఈ యొక్క మొబైల్ తీసుకొని మీరు మీ యొక్క డబ్బులు ఏవైతే ఉంటాయో అవి వేస్ట్ చేయొద్దండి ఫ్రెండ్స్. ఎందుకంటే దీనికి బెస్ట్ ఆల్టర్నేటివ్ ఈ యొక్క మైక్రోమాక్స్ నుంచి కొత్తగా వచ్చిన మైక్రోమాక్స్ 1B అయితే తీసుకోండి. అది చూసినట్టయితే మీకు అద్దరిపోయే మొబైల్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనికంటే మనకు చాలా బెటర్ ప్రాసెసర్ అయితే ఇచ్చారనమాట. దాంట్లో చేసి మనకు మీడియాటెక్తో వచ్చిన మీడియాటెక్ హీలియో G35 ఆ యొక్క ప్రాసెసర్ అయితే ఇచ్చారు. దీనికంటే మనకు చాలా రెట్లు బెటర్ ప్రాసెసర్ అనేది చెప్పుకోవచ్చు. అది కూడా మీకు బ్యాటరీ బ్యాకప్ కోసం 5000 mAh బ్యాటరీ ఇచ్చారు. డెఫినెట్గా అది మీకు బ్యాటరీ బ్యాకప్ కోసం కూడా చాలా అద్దరిపోతుంది అనే చెప్పుకోవచ్చు. అండ్ దానికి కూడా మనకు బ్యాక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఇచ్చారనమాట. అది చూసినట్టయితే మీకు అది కూడా 2GB ర్యామ్తో 32GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి మనకు కేవలం 7,000 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. అండ్ దాంట్లో కూడా మీకు డెడికేటెడ్ మెమరీ స్లాట్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ తీసుకోవాలని ఎవరైనా ఉంటే ఈ యొక్క మొబైల్ స్కిప్ చేసి మీరు మైక్రోమాక్స్ 1Bకి అయితే వెళ్ళండి. అది మీకు చాలా మంచి మొబైల్ అనమాట. దీనికి బెస్ట్ ఆల్టర్నేటివ్ మొబైల్ అని కూడా చెప్పొచ్చు. లేదు నేను ఇంకొక 1000 రూపీస్ ఎక్కువ వేయగలను అంటే మీరు రియల్మీ C12కి అయితే షిఫ్ట్ అవ్వండి. అక్కడ చూసినట్టయితే మీకు 13 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. అట్ ది సేమ్ టైం మీకు 6000 mAh బ్యాటరీ కూడా ఇస్తుందనే చెప్పుకోవచ్చు ఆ యొక్క మొబైల్. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదన్నమాట ఫ్రెండ్స్ ఈ యొక్క ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్ మొబైల్. దీనికి ఇచ్చిన స్పెసిఫికేషన్స్ ప్రకారం దీని యొక్క కంప్లీట్ రివ్యూ. మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టు అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.